3 కమిషన్లు ఖాళీగా ఉన్నాయి. సమాచార హక్కు చట్టం నిర్వీర్యం అయిపోతున్నది, మానవ హక్కులు నిర్వీర్యం అయిపోతున్నాయి, లోకాయుక్త. ఇక్కడ పోస్టులు భర్తీ అయితలేవు. పెండింగ్లో వేలాది ఫైల్స్ ఉన్నాయి. 230 మంది ఉద్యోగులు ఉన్న నో వర్క్. కేసీఆర్ కూడా ఇదే చేసిండు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నో చైర్మన్, తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ నో చైర్మన్. ఎంత ఇంపార్టెంట్ అండి ఇవి. రాష్ట్ర మానవ హక్కుల సంఘం దగ్గరికి ఎవరు వస్తారండి? కమిషన్ దగ్గరికి. పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు ఎదురవుతే, పోలీసులు కేసు నమోదు చేయకపోతే, వాళ్ళ యొక్క హక్కులకు భంగం కలిగితే వెంటనే మానవ హక్కుల కమిషన్కి వస్తారు. అదొక స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థ. వాళ్ళు డైరెక్ట్గా పోలీసులకే కేసు ఎందుకు పెడతలేరని డైరెక్ట్గా వాళ్ళు రూల్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది, వాళ్ళకి అథారిటీ ఉన్నది. అట్లాంటి ఇంపార్టెంట్ కమిషన్స్కి చైర్మన్ లేడు. కేసీఆర్ కూడా ఇదే చేసిండు. ఎస్సీ కమిషన్ చైర్మన్ లేకుంటుండే, ఎస్టీ కమిషన్ చైర్మన్ లేకుంటుండే, మానవ హక్కుల కమిషన్ సంవత్సరాల తరబడి పెండింగ్లో పెట్టిండు. మరి మీరు కూడా అదే పని చేస్తే ఎట్లా అండి? వేల ఫైళ్ళు పెండింగ్లు ఉన్నాయట, వేలాది ఫైళ్ళు. మీరు చూడండి, అక్కడ వెళ్ళి నిలబడితే వస్తూనే ఉంటారు జనం పాపం. ఎక్కడెక్కడి నుంచో, ఆదిలాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి, నల్గొండ నుంచి, అవతల నుంచి. హెచ్ఆర్సీ చైర్మన్ 2 సభ్యులు ఖాళీగా ఉన్నాయి పోస్టులు. ఎప్పటి నుంచి ఖాళీగా ఉన్నాయి? 2023 డిసెంబర్ 23 నుంచి ఖాళీగానే ఉన్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చి 14 నెలలు అవుతుంది. గా పోస్టులు భర్తీ చేయడానికి మీకు సోయలేదా? కేసీఆర్ లెక్క చేయని మీరు చేస్తుంది. మళ్ళీ కేసీఆర్ ఎట్లా వస్తాడు పైకి అని అంటే మీరే అవకాశం కల్పిస్తున్నారు ఆయనకి. సమాచార కమిషన్ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎవరైనా ఒకరు ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ అడిగితే సిటిజన్గా, భారతదేశ పౌరుడిగా 2005 సమాచార హక్కు చట్టం ప్రకారంగా ఎవరైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే ఆ అధికారి 30 రోజుల్లోపుగా సమాధానం ఇవ్వాలి. ఒకవేళ అధికారి సమాధానం ఇవ్వకపోతే ఆ పైన ఉన్న అథారిటీకి కంప్లైంట్ చేయాలి. అది అల్టిమేట్గా కమిషనర్ స్థాయి వరకు వెళ్తుంది. కమిషనరే లేడు, కింద పనిచేసే ఉద్యోగులు ఇంకేం పని చేస్తారు? ఇది చట్టం అండి. ఈ చట్టం ఎవరు తెచ్చిరు? మళ్ళీ కాంగ్రెసే తెచ్చింది 2005లో. ఆనాడు అన్నా హజారే వీళ్ళందరి పోరాటంతో 2005 సంవత్సరంలో కాంగ్రెస్ తెచ్చిన సమాచార హక్కు చట్టం ఇది. అదే ఇంప్లిమెంట్ అవుతలేదు సరిగ్గా. ప్రధాన కమిషనర్ లేడు, 10 మంది కమిషనర్లు లేరు. 2022 సెప్టెంబర్ 26 నుంచి 2022 సెప్టెంబర్ 26 నుంచి ప్రధాన కమిషనర్ లేడు, సమాచార హక్కు ప్రధాన కమిషనర్. ఉండాల్సిన ఇంకా 10 మంది కమిషనర్లు 2023 ఫిబ్రవరి 26వ తేదీ నుంచి లేరు. ఇక లోకాయుక్తలో లోకాయుక్త, ఉపలోకాయుక్త 2024 డిసెంబర్ 23కు వాళ్ళ పదవి కాలం అయిపోయింది. ఇంతవరకు వాళ్ళని నియమించినవారు లేరు. ఏం దారుణం ఇది? 3 శాఖల్లో కలిపి దాదాపు 30,000 ఫిర్యాదులు ఉన్నాయట. 30,000 కంప్లైంట్స్ పెండింగ్లో ఉన్నాయి. 5 అంకెల జీతభత్యాలు తీసుకుంటున్న అధికారులు తమ విధులకు ఏమాత్రం న్యాయం చేయట్లేదని ఆర్టీఐ యాక్టివిస్టులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. 3 శాఖల్లో కలిపి 29,816 ఫిర్యాదులు, అప్పీళ్లు అపరిష్కృతంగా ఉన్నాయని వెల్లడించారు. ఏం చేస్తుంది గవర్నమెంటు? ఇది నియమించడానికి మీకు సమయం కావాలనా? 230 మంది ఉద్యోగులు ఉండగా ప్రతి నెల ప్రభుత్వం 2 కోట్ల మేర జీతభత్యాలు ఇస్తోంది. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి హెచ్ఆర్సీ, సమాచార కమిషన్, లోకాయుక్తలో కమిషనర్లను, చైర్మన్లను నియమించాలని ఆర్టీఐ యాక్టివిస్టులు కోరుతున్నారు. కమిషనర్లను నియమించాలని ప్రభుత్వాన్ని కోరాం. కోయిని వెంకన్న. హెచ్ఆర్సీ, సమాచార కమిషన్, లోకాయుక్త ఖాళీలపైన ప్రభుత్వం త్వరగా స్పందించి అధికారులను నియమించాలి. దీని ద్వారా ప్రజలకు మేలు, సత్వర న్యాయం అందుతుంది. సీఎం దృష్టికి సమస్యను తీసుకెళ్లాం. వేల సంఖ్యలో ఫిర్యాదులు పెండింగ్లో ఉండడం వల్ల సామాన్యులు అన్యాయానికి గురవుతున్నారు. నెలకు 1,00,000 జీతభత్యం తీసుకుంటున్న వారు కూడా కనీసం విధులకు న్యాయం చేయట్లేదు. హెచ్ఆర్సీలో 85 మంది ఉద్యోగులు ఉన్నారు, కమిషన్లో 35 మంది ఉన్నారు, లోకాయుక్తలో 110 మంది ఉన్నారు, మొత్తం 230 మంది. ఈ ఉద్యోగులు ఏం చేయాలి? పైన బాసే లేడు కదా వీళ్ళకి, ఏం పని చేయాలి వీళ్ళు? కంప్లైంట్స్ హెచ్ఆర్సీలో 10,739 కంప్లైంట్స్ పెండింగ్లో ఉన్నాయి. సమాచార కమిషన్లో 5,471 కంప్లైంట్స్ ఉన్నాయి. సమాచార కమిషన్లో రెండోసారి అప్పీల్కి వెళ్ళిన అప్లికేషన్లు 10,603 పెండింగ్లో ఉన్నాయి. లోకాయుక్తలో 3,003 పెండింగ్ ఉన్నాయి. మొత్తం 29,816, అంటే దాదాపు 30,000 అప్లికేషన్స్, కంప్లైంట్స్ పెండింగ్లో ఉన్నాయి. ఎంత దుర్మార్గం ఇది! ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు కదా మీరు, రాజ్యాంగబద్ధ సంస్థలు ఇవన్నీ.